అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై చూడబోతున్నామండి. ఈ ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది నేను ఒకే ఒక ఇంగ్రీడియంట్ పెట్టి తయారు చేశాను. ఈ వీడియోలో మనము అది చూద్దాము ఎలా తయారు చేసుకోవాలి అనేది. అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి. అలాగే ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై వేసుకొని అప్లై చేసిన తర్వాత మీరు బయటకెళ్ళి వచ్చిన తర్వాత ఒక షాంపూ వాడాలి కదా! ఆ షాంపూ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంది. వీడియో ఫుల్గా చూద్దాం రండి. ఫస్ట్ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే తులసాకులో ఉన్న విత్తనాలు. తులసి చెట్టులో విత్తనాలు ఉంటాయి కదా! ఆ విత్తనాలు మాత్రమే నేను తీసుకున్నానండి. ఫ్రెష్‌గా చెట్టు తీసుకొచ్చి దాంట్లో ఉన్న విత్తనాలంతా మంచిగా కలెక్ట్ చేసుకున్నాను. ఈ ఒక విత్తనాలు పెట్టుకొని మనం ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది తయారు చేసుకోబోతున్నాము. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై చూడండి 100% న్యాచురల్ కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది అసలు ఉండదండి. బయట ఉన్న కెమికల్ హెయిర్ డైస్ కన్నా ఇట్లా ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది చిటికలో మన తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. అట్లాగే ఎప్పుడు కావాలో అప్పుడు మనం రెడీగా పెట్టుకోవచ్చు అనమాట మన హ్యాండ్ బ్యాగ్లోకి. సో ఇలా నేను ఒక తులసి చెట్లో ఉన్న విత్తనాలంతా కలెక్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విత్తనాలు మన హెయిర్ని నల్లగానే మార్చుకోవడానికి మాత్రమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి కూడా బాగానే హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఈ విత్తనాల్ని నేను ఒక బాండిల్లోకి మార్చుకున్నాను. ఐరన్ బాటిల్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ విత్తనాల్ని మంచిగా సన్న మంటలో ఈ బాండిల్ని పెట్టి మంచిగా ఫ్రై చేసుకోబోతున్నానండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక హెయిర్ సంబంధించిన హెయిర్ డై అయినా హెయిర్ డై ఆయిల్ అయినా ఏదైనా మనము ఇనుప బాండ్లు తెచ్చుకోవాలన్నమాట. ఐరన్ బాండ్లోనే చేసుకోవాలండి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ చూడవచ్చు. ఈ హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది మీరు టైం లేదన్నప్పుడు ఇట్లా ఒక హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు రెడీగా పెట్టుకోండి ఈ పౌడర్ని. టైం లేనప్పుడు మామూలు డై వేసుకోవడానికి టైం లేదు, అంత టైం లేదనుకున్నప్పుడు ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని మీరు వాడుకోవచ్చు. ఇలా ఈ విత్తనాలు అంతా మంచిగా నల్లగా మారిపోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఒకే ఒక ఇంగ్రీడియంట్ అండి మనము ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడున్న కాలంలో అందరికీ అంటే ఈవెన్ చిన్న పిల్లలకు కూడా, స్కూల్ గోయింగ్ పిల్లలు, కాలేజ్ పిల్లలకు కూడా తెల్ల జుట్లు అనేది వచ్చేస్తున్నాయి. వాతావరణము సిట్యుయేషన్ కాబట్టి అట్లా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్ వల్ల ఇప్పుడున్న కాలంలో అట్లా ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి హెయిర్ డై వేసుకోవాలంటే ఏమో అనుకుంటారు కదా, అయ్యో రామా అన్నట్టు. సో వాళ్ళకి ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది రెగ్యులర్గా వాడి చూడండి. రెగ్యులర్గా వాడుతున్నప్పుడైతే మీ తెల్ల జుట్లు అంతా మంచిగా నల్లగానే ఉంటుంది. ఎప్పుడు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మంచిగా ఇలా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది మీరు హెయిర్కి వాడుకోవచ్చండి. ఈవెన్ చిన్నపిల్లలే కాదు, బామాలు కూడా వాడుకోవచ్చండి. అంటే 70, 80, 90 ఏళ్ళు ఉన్న బామాలు కూడా వాడుకోవచ్చండి. సో ఇలా నిప్పు రాదానికి ముందే మనము ఆపేయాలండి పొయ్యి. నిప్పు వచ్చేసిందంటే ఇవన్నీ మొత్తం యాషెస్గా మారిపోతుంది. అంతకుముందు ఆపేసి మనము చల్లారడానికి కాస్త ఉంచుకుంటాము. ఇప్పుడు నేను ఒక బాండిల్లో ఉన్న విత్తనాలని ఒక గిన్నెకి మార్చేశాను. చూడండి బాగా చల్లారిపోయింది. నేను చేతులతోనే నలిపేస్తున్నాను అనమాట. సో చేతుల్లో నలిపితే చాలు. ఎందుకంటే కొద్దిగా చేసుకున్నాం కదా, ఇది మిక్సీలోకి అసలు గ్రైండ్ అవ్వదు. సో చేతిలోనే నలిపేస్తున్నాను. అంతే, మనము ఇన్స్టంట్ హెయిర్ డై పౌడరు రెడీ చేసేసాము. చూడండి ఇది అట్లాగే మనము హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు. నేను ఈ పౌడర్తో పాటు నేను లైట్గా ఆయిల్ మాత్రం యాడ్ చేసుకోబోతున్నాను. మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆలోవేరా జెల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదైనా మీరు మామూలుగా ఏది మీరుకి పడతాయో ఒంటికి ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. చూడండి మన ఇన్స్టెంట్ హెయిర్ డై తయారైపోయింది. ఎంత మంచిగా నల్లగా మనకు దొరికింది కదా. ఈ ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని మీరు రెడీగా చేసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి. అసలు చెడిపోదు. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు ఇన్స్టెంట్గా టచ్అప్ చేసుకోవచ్చు. మీ తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు.
ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2-3 డ్రాప్స్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మామూలు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని చూడండి ఎంత మంచిగా మనకు థిక్ కన్సిస్టెన్సీలో నల్లగా మనకు ఇన్స్టంట్ హెయిర్ డై అనేది దొరికింది. చూడండి. ఇప్పుడు ఈ ఇన్స్టంట్ హెయిర్ డైని మన చేతిలో మంచిగా తీసేసుకొని, నిండుగా తీసేసుకొని ఎక్కడెక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా అప్లై చేసి టచ్అప్ చేసుకోండి. స్కాల్ప్‌లో పడుతున్నట్టు అప్లై చేసుకోండి. ఇది మనం తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడమే కాకుండా మన జుట్టుని మంచిగా పెంచుకోవడానికి కూడా సహాయపడుతుందనమాట. సో, ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒక మంచిగా దువ్వెన పెట్టి మంచిగా దువ్వేసుకోండి. అప్పుడు దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా మంచిగా బయటకు వచ్చేస్తది. ఇలా మీరు అప్లై చేసిన తర్వాత మామూలు నీళ్ళలో కడిగారంటే అసలు పోదండి. హెయిర్ డై అనేది పోదు. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు మామూలుగా నీళ్ళలో మీరు కడిగితే అస్సలు ఈ హెయిర్ డై అనేది పోదు. చూడండి ఆ డస్ట్ పార్టికల్ వచ్చేస్తది. సో, ఇలా వస్తుంది కదా, అందుకే చెప్తున్నాను అప్లై చేసిన తర్వాత మీరు కోంబు పెట్టి మంచిగా దువ్వేసుకుంటే ఈ డస్ట్ పార్టికల్ అంతా బయటకు వచ్చేస్తది. మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదండి. కానీ మీరు షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుంది. నేను ఈ వీడియోలో షాంపూ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది కూడా మీరు చూసుకోండి. మంచి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఒక హెయిర్ డై చూడండి, మంచిగా నల్లగా ఉన్న ఒక హెయిర్ డైని రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోండి. ఇలా మంచిగా మన హెయిర్లోకి అందుకొని పోతుంది. మీరు మామూలు డై వేసుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిటికలో మన హెయిర్ని తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మనము వార్చుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక మనము ఏం చేస్తాము, బయటంతా వెళ్ళి వచ్చేసాము మంచిగా. ఇప్పుడు ఈ హెయిర్ డైని మనం హెయిర్ వాష్ ఎలాగైనా చేస్తాం కదా, వారానికి ఒకసారి 2 సార్లు చేస్తాం కదా, అప్పుడు చేసుకోవాల్సిన షాంపూ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. హెర్బల్ షాంపూ. దానికి నేను ఫస్ట్ ఆలోవెరా జెల్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా వైట్ ఆలోవెరా జెల్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఫ్రెష్ ఆలోవెరా కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను కుంకుడికాయ పొడిలు ఒక 2 స్పూన్ల లెక్కన యాడ్ చేసుకున్నాను. నా హెయిర్కి తగినట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ హెయిర్ ఎంత ఉందో దానికి తగినట్టు మీరు పొడి ఇంక్రీజ్ చేసుకోండి. కాస్త నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో, ఇలా ఈ కుంకుడికాయ పొడి అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బెస్ట్ రిజల్ట్గా ఉంటుంది. పాతకాలంలో ఇదే మెయిన్గా వాడుతునే వాళ్ళు. ఇప్పుడు మన షాంపూ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మాత్రమే మనకు మంచిగానే నొరగా వస్తుంది. కొన్ని మందికి ఇలా నొరగలు సరిపోదు అని అనుకునే వాళ్ళు ఏంటంటే, మీరు మామూలుగా షాంపూ వాడుతుంటారు కదా ఇంట్లో, ఆ షాంపూని కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే ప్యాంటీన్ యాడ్ చేసుకుంటున్నాను. సో, మీరు అలా యాడ్ చేసుకోండి. అప్పుడు నొరగ అనేది మంచిగా వస్తుంది. అప్పుడు తలస్నానం చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని మందికి మంచి నొరగ వస్తేనే నచ్చుతుంది అనమాట. వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. సో, ఇలా ఒక షాంపూ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ మీరు తెచ్చుకోవచ్చండి. నేను చెప్పిన ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ వాడండి రెగ్యులర్గా. తెల్ల జుట్టు మంచిగా నల్లగా మారిపోతుంది. అలాగే అది వేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా మీరు తలస్నానం చేసేటప్పటికి ఇలా ఒక షాంపూ అనేది తయారు చేసేసుకొని వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీరు ఫీడ్బ్యాక్ ఎలా ఉందని, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. అలాగే ఈ వీడియో బాగా యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.